హాయ్, చాలామంది పేరెంట్స్ కన్సర్న్ ఉంటుంది మా బేబీ గ్రోత్ అనేది బాగుందా లేదా అని. సో మనం గ్రోత్ బాగుందా లేదా అని తెలుసుకోవడానికి బేబీ వెయిట్ ఒకటి చూస్తుంటాం. అలాగే పిల్లల హైట్ 2 ఇయర్స్ తర్వాత లెంత్ 2 ఇయర్స్ వరకు చూసుకొని అది గ్రోత్ చార్ట్స్లో మానిటర్ చేసుకొని ప్లాట్ చేసుకొని వాళ్ళ గ్రోత్ సెంటర్స్ ఎలా ఉన్నాయో చూసుకొని దాన్ని బట్టి మనం గ్రోత్ సరిగ్గా అవుతుందా లేదా చెప్పడానికి అవుతూ ఉంటుంది. గ్రోత్ సరిగ్గా పెరగట్లేదు, ఒకవేళ గ్రోత్ సరిగ్గా లేదంటే మనం ఏం చేయాలండి, ఏమైనా కొత్త ఏమైనా మెడికేషన్స్ పెట్టాలా, మల్టీవిటమిన్స్ పెట్టాలా, ఇవన్నీ అడుగుతూ ఉంటారు, సప్లిమెంట్స్ ఇవ్వాలనేది. లేదండి, ఫస్ట్ మనం ఒక బ్యాలెన్స్ డైట్ ఇచ్చి వాళ్ళకి ఒక మంచి ఎన్విరాన్మెంట్లో మన ఎమోషనల్ సపోర్ట్తో వాళ్ళకి బాగా చూసుకుంటే వాళ్ళ గ్రోత్ అనేది అప్రాపరేట్గా వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. కొందరు వచ్చి అడుగుతూ ఉంటారు, మా పాప కానీ చాలా చిన్నగా ఉంది, షార్ట్గా ఉంది, మనకి ఏమైనా కొత్త మెడికేషన్స్ ఉంటాయా, ఏమైనా ఎవాల్యుయేషన్ చేయాలని అంటారు. సో ఎప్పుడైనా హైట్ కానీ లెంత్ కానీ తక్కువ ఉందంటే ఫస్ట్ మనం నిజంగానే వాళ్ళ లెంత్ తక్కువ ఉన్నారా, వాళ్ళ పేరెంట్స్ అలా పర్సీవ్ చేస్తున్నారో చూడాలి. దాని తర్వాత వాళ్ళ పేరెంట్స్ తగ్గట్టు వాళ్ళ జెనెటిక్ పొటెన్షియల్ తగ్గట్టు ఆ బేబీ హైట్ పెరుగుతూ ఉంటే మనం వెయిట్ చేయొచ్చు. అలా లేదంటే బేసిక్గా మనం వాళ్ళ న్యూట్రిషన్స్ అండ్ అప్రాపరేట్ ఉందా లేదా, వాళ్ళ ఎక్సర్సైజ్ యాక్టివిటీ ఎలా ఉందో చూసుకొని దెన్ వాళ్ళ బ్యాలెన్స్డ్గా అన్నీ ఉన్నాయి, స్టిల్ వాళ్ళు వెయిట్ పెరగట్లేదంటే దెన్ ఇన్వెస్టిగేషన్ చేసి తర్వాత ఏమైనా మెడికేషన్స్ కావాలనేది మన ఎక్స్పర్ట్ స్పెషలిస్ట్ దగ్గర కనుక్కుంటే తెలుస్తుంది. తర్వాత ఇంకొందరు అడుగుతుంటారు, మా పాప కానీ బాబు కానీ వాళ్ళలో ఎవరు ఫాస్ట్ పెరుగుతారు, ఆడపిల్లలు బాగా పెరుగుతారా మగపిల్లలు బాగా పెరుగుతారా అంటే యూజువల్గా ఆడపిల్లలు మగపిల్లలు కొంచెం ఫాస్ట్గానే పెరుగుతారు. బట్ ఆడపిల్లల్లో గ్రోత్ స్పర్ట్ అనేది కొంచెం అర్లీగా వస్తుంది. వాళ్ళకి ఎప్పుడైతే వాళ్ళు పీరియడ్స్ అవన్నీ స్టార్ట్ అవ్వడానికి ముందే గ్రోత్ స్పర్ట్ వస్తుంది. ఆ టైంలో అరౌండ్ 10 to 11 ఇయర్స్ ఆ టైంలో యూజువల్గా జరగాలి. ఆ టైంలో వాళ్ళకి ఒక అరౌండ్ 7 to 9 సెంటీమీటర్స్ పర్ ఇయర్ అలా ఫాస్ట్గా పెరుగుతారు. తర్వాత వాళ్ళ పీరియడ్స్ వచ్చాక వాళ్ళు కొంచెం స్లో అయ్యి అరౌండ్ 5 to 7 సెంటీమీటర్స్ ఓవరాల్ ద హైట్ పెరిగి అరౌండ్ 16 ఇయర్స్కి యూజువల్గా వాళ్ళ గ్రోత్ అనేది ఆగిపోతుంది. మగపిల్లల్లో ఇది అలాగే ప్రోగ్రెస్ అవుతుంది. వాళ్ళ గ్రోత్ స్పర్ట్ కొంచెం ఆడపిల్లల కన్నా వెనకలు వస్తుంది. బట్ వాళ్ళు 18 ఇయర్స్ వరకు పెరగడం వల్ల వాళ్ళు ఓవరాల్ హైట్ చూస్తే ఆడపిల్లల కన్నా మగపిల్లలు ఎక్కువ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ అగైన్ ఇట్ డిపెండ్స్ అపాన్ వాళ్ళ జెనెటిక్ పొటెన్షియల్, వాళ్ళ పేరెంట్ హైట్, వాళ్ళ న్యూట్రిషన్ మీద ఆధారపడి ఉంటుంది. సపోజ్ ఒకవేళ కొందరు అంటూ ఉంటారు, ప్రీటమ్ బేబీస్ కదండి వీళ్ళు అసలు పెరగరు కదా అనుకుంటుంటారు. ఈ ప్రీటమ్ బేబీ 2-3 నెలలకి ఇంకా బేబీ 2 కిలోలే ఉంది ఎలా అని అడుగుతుంటే వాళ్ళలో మనము అలా నార్మల్గా తీసుకోనికి ఉండదు. వాళ్ళలో ఎంత ప్రీమెచ్యూర్గా అయితే వాళ్ళు ముందు పుట్టారో అన్ని వీక్స్ కానీ అన్ని మంత్స్ కానీ టిల్ 2 years ఆఫ్ ఏజ్ వరకు 40 weeks కన్నా ముందు పుట్టిన వాళ్ళు అది మైనస్ చేసుకుని ఆ ఏజ్ అప్రోప్రియేట్గా వాళ్ళు చూసుకుంటే వాళ్ళు బాగానే పెరిగినట్టు ఉంటారు. స్టిల్ పెరగలేదంటే దెన్ మనం ఏమైందో ఎవాల్యుయేట్ చేసుకొని వాళ్ళకి తగ్గట్టు మెడికేషన్స్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. థ్యాంక్ యూ.